పాక్ ఎంబసీ మీద ఇరాన్లో ఇజ్రాయెల్ దాడి, మరోపక్క పాక్ ఫ్లాగ్ ఉన్న అమెరికన్ షిప్ని ఇరాన్ పేల్చేసింది. ఈ 2 డెవలప్మెంట్స్ అంటే ఎవరికీ కాకుండా పోయిన పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ది. మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పి బ్రోకర్ పనికి దిగిన పాకిస్తాన్కి ఇది ఎదురు దెబ్బ. సో బ్రోకర్ వేరు, మధ్యవర్తి వేరు అనే దాని మీద స్పష్టమైన విభజన రేఖని మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఎత్తి చూపించారు. సరే, ఈ 5 రోజులు అయిపోతుంది కదా, ఇప్పుడు ఎలా ఉండబోతోంది ఓవరాల్గా గ్లోబల్ పిక్చర్? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. 5 రోజులు టైం అయిపోతుంది, ఇప్పుడేమన్నా కొత్తగా ఇంకోటి తీస్తాడా ప్లాన్ బి? అంటే కొంతమంది ట్రంప్ దీని తర్వాత అన్నారు నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాను అని 10 daysకి. సో బేసికల్లీ ఏమైందంటేనండి, అందరూ కూడా రైట్ ఫ్రమ్ వార్ మొదలైనప్పటి నుంచి సుమారు మనకి 1 నెల రోజులైంది. Feb 27, 28న వీళ్ళు ఖమినేని అసాసినేట్ చేయడంతో